गजाननं भूतगणादिसेवितं कपित्थजम्बूफलसारभक्षितम् उमासुतं शोकविनाशकारणं नमामि विघ्नेश्वरपादपङ्कजं सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम् अपारकरुणासिन्धुं ज्ञानदं शान्तरूपिणं श्रीचन्द्रशेखरगुरुं प्रणमामि मुदान्वहम्। देवे देहे च देशे च भक्त्यारोग्यसुखप्रदं बुधपामरसंसेव्यं तं श्रीजयेन्द्रं नमाम्यहम्। नमामः शङ्करान्वाख्यविजयेन्द्रसरस्वतीं श्रीगुरुं शिष्टमार्गानुनेतारं सन्मतिप्रदं श्रीसत्यचन्द्रशेखरेन्द्रसरस्वतीस्वामिने नमः। सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यम्बके गौरी నారాయణి నమోస్తుతే. ఆత్మీయ మిత్రులందరికీ కూడా మహాశివరాత్రి పర్వదినంగా శుభ అభివందనాలు. ఆత్మీయులారా, భగవంతుని గురించి ప్రస్థానత్రయాలు మనకి ఏం తెలియజేస్తున్నాయి? భగవంతుడు అనగా నేమి అని శ్రీమద్ భాగవత పురాణంలో మొదటి స్కందం మొదటి అధ్యాయం మొదటి శ్లోకంలో ప్రసిద్ధమైన ఒక శ్లోకం ఉన్నది. జన్మాద్యస్య యతోన్వయాదితరతశ్చార్తేష్వవిఘ్నః స్వరాట్ తేనే బ్రహ్మహృదాయ ఆదికవయే ముహ్యంతి యత్సూరయః తేజో వారిమృదాం యథా వినిమయో యత్ర త్రిసర్గో మృషా ధామ్నా స్వేన సదా నిరస్తకుహకం సత్యం పరం ధీమహి. దాని తాత్పర్యం క్లుప్తంగా, సృష్టి స్థితి లయకారకుడు, సర్వజ్ఞుడు, స్వయం ప్రకాశకుడు, ఆది పురుషుడైన పరమాత్మను మేము ధ్యానిస్తున్నాము. ఆయన సత్యస్వరూపుడు. ఈ శ్లోకం బ్రహ్మసూత్రం నుండి తీసుకున్నది మరియు సంస్కృత భాగవతానికి పురాణానికి మంగళాచరణంగా నిలుస్తుంది. పోతనామాత్యులు గారు దానికి తెలుగు అనువాదం మొదటి అధ్యాయంలోనే మొదటి శ్లోకంలో ఇలా వివరిస్తారు ఆయన. విశ్వజన్మస్థితి విలయంబులెవ్వని వలన ఏర్పడు అనువర్తనమున వ్యావర్తనమున కార్యములందభిఘ్నుడై తాన రాజగుచున్ చిత్తమునంజేసి వేదములజునకు విదితముల్ గావించనెవ్వడు బుధులు మోహింతురెవ్వనికి ఎండమావుల నీట కాచాదుల అన్యోన్య బుద్ధితా నడరునట్లు త్రిగుణ సృష్టి యందు దీపించి సత్యము భంగిదోచు స్వప్రభా నిరస్త కుహకుడెవ్వండతన్ గోరి చింతించద అనఘు విశ్వమయుని అనుదినంబు. ఇట్లు సత్యం పరం ధీమహి అను గాయత్రి ప్రారంభమున గాయత్రి నామ బ్రహ్మరూపంపై మత్స్య పురాణంబులోన గాయత్రిని అధికరించి ధర్మ విస్తరంబును వృత్రాసుర వధంబును ఎందు చెప్పంబడు అదియో భాగవతంబని పలుకుటం చేసి ఈ పురాణంబు శ్రీమద్భాగవతంబన ఒప్పుచుండు. అలానే శ్రీమంతం వై మునిశ్రేష్ఠకృతం వైన భాగవతంబు సద్భక్తితోడ
వినుగోరు వారల విమల చిత్తంబుల చచ్చర ఈశుండు చిక్కుగాక ఇతర శాస్త్రంబుల ఈశుండు చిక్కునే మంచి వారలకు నిర్మత్సరులకు కపట నిర్ముక్తుంబై కాంక్షసేయక ఇందు తగిలియుండుట మహాతత్వబుద్ధి పరగా ఆధ్యాత్మికాది తాపత్రయంబు నడచి పరమార్థభూతమై యఖిల సుఖదమై సమస్తంబుగా కయునయ్యనుండు వస్తువెరుగంగదగు భాగవతమునందు వేదకల్ప వృక్ష విగిళితమై సుఖ ముఖ సుధాద్రవమున మనసియున్న భాగవత పురాణ ఫలరసాస్వాదన పదవిగనుడు రసిక భావవిధులు. మనము ఆధ్యాత్మికమైనటువంటి ఈ గ్రంథం ఏదైతే ఉన్నదో చాలా తేట తెల్లముగా భగవానుడు అని వర్ణిస్తుంది. అటు సంస్కృత శ్లోకంలో కూడా భగవానుడనే వర్ణిస్తుంది. అందులో శ్రేష్టమైనటువంటి గాయత్రీ మంత్రస్వరూపము అన్నాడు. సత్యం పరం ధీమహి అన్నాడు. అది ఆధ్యాత్మిక సత్యం. అది దానికి నామరూపములు ఇవ్వలేదు ఆయన. ఏదైతే జ్ఞానము అని ఇక్కడ మనం తెలుసుకోవాల్సి ఉంది. భగవానుడు జ్ఞానస్వరూపుడై ఉన్నాడు, సర్వజ్ఞుడై ఉన్నాడు. కావున మనం ఆ స్థితిలోనే ఉన్నప్పుడే భగవంతుని యొక్క ఆ తత్వం మనకు ఎరుకపడుతుంది అంటారు పోతన. అది ఎటువంటి వారికి? మంచివారలకు, నిర్మత్సరులకు, మరియు కపట నిర్ముక్తుడై అన్నాడు. ఎటువంటి కపటము లేకుండా, హృదయమునందు కపటం ఉండకూడదు, నిష్కపట చిత్తులై ఉండాలి. తర్వాత అన్నారు ఆయన మంచివారులై ఉండాలి, నిర్మత్సరులై ఉండాలి. మాత్సర్యం కూడదు, అసూయాద్వేషములు కూడదు. భగవంతుని గురించి మనం వ్యాఖ్యానం చేస్తున్నప్పుడు చేసేటువంటి వారి హృదయం ఎల్లప్పుడూ కూడా తెల్లగా ఉండాలి, నిర్మలంగా ఉండాలి. సర్వులయందు భగవంతుడు దాగి ఉన్నాడు అనేటువంటి విషయాన్ని మనం పసికట్టాలి. అందుకే సమస్త హృదయములందు కూడా నేనున్నానంటాడు శ్రీమద్ భగవద్గీతలో పరమాత్ముడు. సర్వస్య చాహం హృది సన్నివిష్టో మత్తస్మృతి జ్ఞానమపోహనంచ వేదైశ్చ సర్వైరహమేవ వేద్యో వేదాంతకృత్ వేద విదేవ చాహం. కొందరు పెద్ద స్థానంలో ఉండి కూడా మత్సర్యంతో, ద్వేషంతో, తామంత ఎత్తుకు ఎదగలేదనేటువంటి నిరుత్సాహపూరితమైన వాతావరణంలో ఉంటారు. వారేం చేస్తారు? తన నమ్మిన వారికి పెడత్రోవ చూపిస్తారు. అందుకే భగవత్ తత్వం అనేటువంటిది బోధించేటప్పుడు వారి వారి సామర్థ్యాలను బట్టి బోధించాలే కానీ వేదికలో అందరినీ సమానమైన దృష్టితో చూసి బోధించడం అనేటువంటిది అది సాత్విక బోధన అనిపించుకున్నది. అందుకే ఆ బ్రహ్మసూత్రాల్లో ఉన్నటువంటి విషయాన్ని శ్రీమద్ భాగవతంలో పోతనామాత్యుడు భగవత్ తత్వాన్ని తెలియజేస్తున్నాడు. బ్రహ్మసూత్రాలు చెప్పినటువంటిది మరియు గాయత్రి మంత్ర ప్రతిపాదకమైనటువంటిది సత్యం పరం ధీమహి. ఆ సత్యాన్ని, త్రికాలాబాధిత సత్యం, దాన్ని ఎప్పుడూ కూడా సాధన చేసి పొందవలసిందే కానీ వాచా వేదాంతం వల్ల ఎంత మాత్రమూ సాధ్యం కాదు. కావున పూర్వకాలంలో ఏం చేసేవారు? ఇటువంటి ఆధ్యాత్మిక విషయాలను సామాన్య ప్రజలకు ఎరుకు చేయడం కోసం సాయంకాలం వేళ పురాణాలను, హరికథలు చెప్పేటువంటి వారు. ఆ వెళ్ళేటువంటి వారందరూ కూడా ఏ పంథాకు చేరిన వారైనా భగవత్ తత్వాన్ని గురించి వారికి అవగాహన అయ్యేదే కానీ ఒక దేవుడు గొప్ప, ఒక దేవుడి చిన్న అనేటువంటి భావన వారికి ఉండేది కాదు. ఒక చిన్న ఉదాహరణ మీకు చెప్పాలి అంటే,
స్పష్టమైనటువంటి ఆదిగురు శంకర భగవత్పాదాచార్యుల వారి స్వరూపమే శ్రీ కాంచి కామకోటి పరమాచార్య స్వాముల వారు. అందులో ఎట్టి సందేహము లేదు. కాంచీపురంలో ఇటు విష్ణు కంచి, ఇటు శివ కంచి రెండూ ఉన్నాయి. విష్ణు కంచిలో ప్రధానంగా ఆ యొక్క వరదరాజస్వామి, అక్కడ సమీపంలోనే కాంచి పరమాచార్య స్వామి వారు తేనంబాకం లేదా శివ స్థానంలో ఉండేవారు. వారు ఒకానొక రోజు ఏకాదశి, ఆ రోజు ఏకాదశి పర్వదినం నాడు ఆ యొక్క వరదరాజస్వామి దేవస్థానంలో ఉన్నటువంటి అర్చకులలో ఏదో ఒక చిన్న వైషమ్యం కలిగి పూజ అది ఆలస్యమై ఉంది. మధ్యాహ్నం కావస్తుంది, ఇంకా పూజ నిర్వర్తించలేదు. ఇక్కడ శివాస్థానంలో ఉన్నటువంటి పరమాచార్య స్వాముల వారు అక్కడే ఉన్నటువంటి ఆ యొక్క వరదరాజస్వామి దేవస్థాన అర్చకుల్లో ప్రధానమైనటువంటి వారిని ఒకరిని పిలిపించారు. పిలిపించి ఈరోజు ఏం తిథి అని అడిగారు. ఏకాదశి అన్న. మరి దేవస్థానంలో చక్కగా పూజలు నిర్వర్తించాలి కదా, చాలా గొప్ప దినం ఈరోజు అన్నాడు. అవును స్వామి అన్నాడు. మీరు వెళ్ళి అక్కడ పూజ ఎందుకు ఆలస్యమైందో దాన్ని సమస్యను నివారించండి అన్నాడు. ఈ యొక్క వచ్చినటువంటి భట్టర్ గారు వారి ఇంట్లో ఆ రోజు వైదికం ఉండింది. మహాస్వాముల వారు పిలిపించారని చాలా వేగంగా వచ్చి విషయం తెలుసుకొని వరదరాజస్వామి దేవాలయానికి వెళ్ళి ఆ సమస్యను పూర్తి చేశారు. మరి ఎక్కడో శివాస్థానంలో కూర్చున్నటువంటి ఆచార్యులు పరమాచార్య స్వాముల వారు అన్ని వైపులా వారి దృష్టి ఉంది. చాలామంది ఏమనుకుంటారంటే ఆ యొక్క శంకర మఠంకి సంబంధించినటువంటి ఆచార్యులకు మరి ఇతర దేవుడిపైన ఏదైనా కినుక ఉంటుందో లేదా తక్కువ భావన ఉంటుందేమో అనేటువంటిది ఉంటే అది చాలా పొరపాటు. ఆదిగురు శంకర భగవత్పాదుల పరిపూర్ణమైన సిద్ధాంతం ఏమనగా ఏకో దేవో కేశవోవా శివోవా. మనందరికి కూడా కాంచి పరమాచార్య స్వాములు అటువంటి వారు మనకు మార్గదర్శనం చేస్తున్నారు. అందరినీ సమానంగా అన్ని దేవతలు మనం ఏకభక్తితో పూజించాలి. దాని ఎట్టి సందర్భంలో కూడా మనం ఏ భగవంతుణ్ణి నిరాదరణ చేయకూడదు, ఎవరిని నింద చేయకూడదు. దానివల్ల దోషం వస్తుంది. అందుకే ఈ హరికథలు పురాణాలు అనేటువంటివి ఈరోజు కొరతగా ఉండడం ద్వారా ప్రజలలో పెద్దవారు ఏదైనా మాట్లాడితే దానివలన ప్రజల్లో తప్పుదారి కలిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. కావున పెద్దలైనటువంటి వారు అందరినీ సమానమైనటువంటి దారిలో తీసుకొని వెళ్ళేటువంటిది ఏర్పాటు చేయాలి. మరి ఒక విషయం చెప్పడానికి ఇష్టపడుతున్నాను. మేము శ్రీ కాంచి కామకోటి పరమాచార్య స్వాముల వారి రథయాత్ర నిర్వర్తించాం. ఆ సందర్భంలో 2 నెలలకు ఒకసారి రథాన్ని ఎక్కడైనా పదిలపరిచి జాగ్రత్తగా మరలా మనం వచ్చి ఆ యొక్క రథయాత్రను కొనసాగించేటువంటి వాళ్ళు. అటువంటి సందర్భంలో ఆంధ్రాలో ఒక ప్రాంతంలో ఒక పల్లెలో వెళ్తున్నాం. ఆ రోజు అక్కడ రథాన్ని ఆపాలి అనుకున్నాం. అయితే ఏ దేవాలయం మనకు కనపడింది? శ్రీ విష్ణువుకి సంబంధించిన దేవాలయం మనకు కనపడింది. అక్కడందరూ ఉన్నవాళ్ళు వైష్ణవులు, శ్రీ వైష్ణవులు. మేము వెళ్ళి ఎలా ఇక్కడ పెట్టుకుంటారా లేదా అనేటువంటి ఆలోచనతో వెళ్ళాము. వెళ్ళగానే అక్కడున్నటువంటి ఆచార్యులు వచ్చారు, పరిగెత్తుకుంటూ వచ్చి ఒక్కసారి విగ్రహం చూసి మూర్తిని, అయ్యో కాంచి పరమాచార్య స్వాముల వారదా, ఎంతో ఆనందపడారు. ఇంటిల్లి పాది వచ్చి హారతి చేశారు. తర్వాత ఈరోజు మా అదృష్టం, ఈరోజు మా తండ్రి గారిది 1 సంవత్సరం వైకుంఠ సమారాధన చేస్తున్నాం. భగవంతుడే మమ్మల్ని వచ్చాడు, మహావిష్ణువు వచ్చాడని వారు హారతులు ఇచ్చి మాకందరికీ నెమ్మదిగా చెప్పారు. మీరు ఏమి చింతించవలసిన పని లేదు. మీరు ఎప్పుడు తిరిగి వచ్చే వరకు కూడా ప్రతిరోజు కూడా ఈ యొక్క మూర్తికి మేము ధూపదీప నైవేద్యాలు చేస్తాం, ఎట్టి సంశయం మీకు వద్దని చెప్పారు. మాకు ఆశ్చర్యం అనిపించింది. మేము అడిగాము వారిని, ఎందుకు గాను మీరు ఇటువంటి ఆలోచన, మీకు ఇటువంటి భక్తి ఉంది అనగానే వాళ్ళు అన్నారు, మా కుటుంబానికి కాంచి పరమాచార్య స్వాములు వారు చేసినటువంటి
సహాయం జీవన పర్యంతం మేము మర్చిపోలేమన్నారు. ఏమిటనగా, ఒక అమ్మాయిని చూపించి, ఈమె పెద్ద అమ్మాయి, ఈమెకు వివాహం ఏర్పాటు చేసింది శ్రీవారే. ఇంకొకరిని చూపించారు, ఈ అమ్మాయికి పెళ్లికి సహాయం చేసింది శ్రీవారే. ఇలా వారి ఇంటి అందరిని కూడా చెప్తూ, మేము ఇక్కడికి రావడానికి కూడా కాంచి పరమాచార్య స్వాముల వారే మాకు కారణము అని చెప్పగానే మా కళ్ళ నీళ్ళ పర్యంతము ఆనంద భాష్పాలు వచ్చాయి. ఆత్మీయులారా, ప్రతి ఒక్కరు కూడా సహృదయులే. సహృదయత వలన మన ముందుకు పయనం కొనసాగించడం సాధ్యమవుతుంది. కావున ఎటువంటి సందేహాలు మన దగ్గర పెట్టుకోక, శాస్త్రాలు మనం అధ్యయనం చేయలేకపోతే పురాణాలు, సత్సంగాల్లో వెళ్ళి శ్రేష్టమైనటువంటి భగవత్ తత్వాన్ని తెలుసుకోవడానికి మనం ప్రయత్నం చేసి, తద్వారా ఈ సమాజంలో అందరూ కూడా సహోదరులుగా జీవించి ఆధ్యాత్మిక పథంలో మన యొక్క పెద్దలు మనకు సూచించినటువంటి ఆ యొక్క ధర్మాలను మనం కొనసాగాలి. ఇందులో ఎంత మాత్రం సందేహం పెట్టుకోకండి. తర్వాత మీరు కాంచి శంకర మఠానికి వస్తే ఎందరో వైష్ణవులు అక్కడ అనేకమైన సేవలు చేస్తున్నారు. శ్రీ శంకర వీరేంద్ర స్వాముల వారు వారికి మాతో పాటు సమానమైనటువంటిది గుర్తింపు ఉంటుంది అక్కడ. మరి ఒకటి, వారికి ఏదైనా వారింట్లో వైదికం కానీ మరేదైనా ఉంటే స్వాముల వారు మీ పద్ధతుల ప్రకారం మీరు చేసుకొని మర్నాడు శుభంగా దేవస్థానానికి వెళ్ళి మరి రండి అని చెప్తుంటారు. కావున మన ధర్మాలు, మనకు ప్రధానమైన వేదంలో ఏం చెప్తున్నా, అందరూ కూడా భగవంతుని యొక్క శిశువులు. మనందరినీ కూడా భగవంతుడు రక్షిస్తున్నాడు. ఆ భగవంతుడికి ఎటువంటి కూడా భేదాలు లేవు. భగవంతుడు ఒక్కడే, ధర్మం ఒక్కటే, వేదములు అందరికీ సమానమే, గాయత్రి, సూర్య భగవానుడు, జ్ఞానం అందరికీ ఒక్కటే అని మనవి చేసుకుంటూ, ఈ యొక్క అత్యంత భక్తితో ఈ యొక్క మహాశివరాత్రి పర్వదిన సందర్భంగా శివోవా కేశవోవా అని ధ్యానిస్తూ ఈ వాక్పుష్పములన్నింటినీ కూడా నిరహంకారపూర్వకంగా శ్రీ 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 శంకర వీరేంద్ర మహాస్వాముల వారి దివ్య పాదపద్మములకు భక్తితో సమర్పి సెలవు తీసుకుంటాను. అందరికీ పరమేశ్వరుడు సద్బుద్ధిని, సదాచారాన్ని అనుగ్రహించుగాక అని ప్రార్థిస్తున్నాం. ఇట్లు మీ నివర్తి నాగభూషణ శర్మ, 7483229249. ఏదైనా సందేహాలుంటే మరలా ఈ ఫోన్ నంబర్కు మీరు సంప్రదించవచ్చు. హర హర శంకర, జయ జయ శంకర.